హలో, అందరికీ స్వాగతం. ఈ సుందరమైనటువంటి సాయంత్రం ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగు ప్రజా ప్రతినిధులకు, అలాగే సినీ ప్రముఖులకు మరియు రాజకీయవేత్తలకు, వీక్షకులందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. తన పాటలతో తెలంగాణలోని ప్రతి పల్లెను కదిలించి ప్రతి గుండెను మేల్కొల్పి ఒక ఉద్యమం స్ఫూర్తిని రగిలించిన ప్రజాకవి గద్దర్ గారిని స్మరించుకుంటూ ఆయన పేరిట ఈ అవార్డులను అందచేయడం మనందరికీ ఎంతో గర్వకారణం. అవును ప్రదీప్, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి గారి కలల నేల ఇది. అలాగే ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్న కాళోజీ గారి అద్భుతమైన భావాలతో మెరిసిన నేల ఇది. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనమా అన్న అందశ్రీ గారి ఆలోచనలకు ప్రతిరూపం ఈ తెలంగాణ. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అని గర్జించిన గద్దర్ స్వరం కోట్లాది మంది ప్రజల గుండెల ప్రతిస్పందనగా నిలిచిన నవ యువ తెలంగాణ మనది. అండ్ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి ఆశయాల ప్రతిరూపమే నేటి నవ తెలంగాణ. ఉగాది పర్వదినాన కళాకారులను గౌరవించుకుంటే రాష్ట్రమంతా సుభిక్షంగా ఉంటుంది అనే సంకల్పంతో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ గొప్ప సంకల్పం వెనక ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశాన్ని వివరించవలసిందిగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి సిహెచ్ ప్రియాంక గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ప్రియాంక గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈనాటి ఈ అద్భుత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్న మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ అతిథులు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ భట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా సినిమాటోగ్రఫీ మాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దిల్రాజు గారికి, ప్రతిష్టాత్మక అతిథులు, సినీ ప్రముఖులు, పురస్కార గ్రహీతలు మరియు మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 కార్యక్రమానికి స్వాగతం పలకడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం అవార్డుల ప్రదానం మాత్రమే కాకుండా తెలంగాణ సినీ సృజనాత్మకతకు, ప్రతిభకు మరియు సాంస్కృతిక విలువలకు ఒక గొప్ప వేదిక. ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 4 జ్యూరీలను ఏర్పాటు చేసింది. ఫీచర్ ఫిలిమ్స్లో మొత్తం 68 ఎంట్రీలు రాగా అందులో 10 ఉత్తమ చిత్రాలు వివిధ కేటగిరీల్లో ఎంపిక కాబడ్డాయి. అదేవిధంగా షార్ట్ ఫిలిమ్స్ మరియు డాక్యుమెంటరీ విభాగాల్లో 7 ఎంపిక కాబడ్డాయి. పుస్తకాల మరియు విమర్శనాత్మక విభాగంలో 1 చొప్పున ఎంపిక కాబడ్డాయి. ప్రత్యేక అవార్డుల విభాగంలో 8 ప్రముఖులను ఎంపిక చేయటం జరిగింది. అవార్డుల ఎంపికకు తన సమయాన్ని విచ్చేసి సిఫార్సులు చేసిన జ్యూరీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రతి సంవత్సరం ఉగాది రోజున నిర్వహించడం ద్వారా ఈ వేడుకను ఒక సాంప్రదాయంగా మార్చాలి అనే సంకల్పం ప్రభుత్వం తీసుకుంది. సినీ పరిశ్రమను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం హైదరాబాద్ను గ్లోబల్ ఫిలిం హబ్గా అభివృద్ధి చేయాలి అని సంకల్పించింది. యువ దర్శకులు, టెక్నీషియన్లు అవకాశం కల్పించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చివరిగా ఈరోజు అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఉగాది శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు. మరి ఉగాది పచ్చడిలో ఉండేటువంటి షడ్రుచుల్లాగానే అందరి జీవితాల్లోనూ మేళవింపుల సమ్మేళనం అద్భుతంగా ఉండాలి ఈ 2026 అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు జరుగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమంలో ఇంకొంచెం జోష్ని కంటిన్యూ చేయడానికి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశం మేడం.
మనం ఇలాంటి కార్యక్రమాల్ని ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమంతో, ఒక మంచి క్లాసికల్ నృత్యంతో ప్రారంభిస్తే చాలా బాగుంటుంది. అందుకనే ఈరోజు మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో భాగంగా అవార్డ్స్ కార్యక్రమం కన్నా ముందు ఒక బ్యూటిఫుల్ కల్చరల్ ప్రోగ్రామ్ని మనకి ప్రజెంట్ చేయబోతున్నారు వనజ ఉదయ్ గారు అండ్ టీమ్. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము.